బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రగతి భవన్ ముట్టడికి వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు యత్నించారు. ప్రగతి భవన్ వెళ్తున్న షర్మిలను పంజాగుట్టలో అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని షర్మిల కాన్వాయ్పై జరిగిన దాడికి నిరసనగా ఆమె ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోటస్ పాండ్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ప్రగతి భవన్ వైపు వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో షర్మిలకు వాగ్వాదానికి దిగింది. ప్రగతి భవన్ ముట్టడికి వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు యత్నించారు. ప్రగతి భవన్ వెళ్తున్న షర్మిలను పంజాగుట్టలో అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో షర్మిల కాన్వాయ్పై జరిగిన దాడికి నిరసనగా ఆమె ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోటస్ పాండ్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ప్రగతి భవన్ వైపు వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ సంపత్. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు, తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు ప్రగతి భవన్ ముట్టడి కొంత ఉద్రిక్తతగా దారితీసింది. నిన్న నర్సంపేట అంటే వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో షర్మిల కాన్వాయ్ మీద టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి తెగబడ్డారు. ఆమె కారవాన్తో పాటు కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. పెట్రోల్ బాంబులను విసరడము, రాళ్ళు అంటే సంచులలో రాళ్ళు తీసుకెళ్లి గతంలో మునుగోడులో ఏ రకంగా అయితే ఈటల రాజేంద్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు దిగాయో సంచులలో రాళ్ళు వేసుకొని ఆ రకంగా షర్మిల పాదయాత్రపై దాడులు తెగబడ్డారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టి వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్ లో రోసపార ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఈ దాడికి నిరసిస్తూ షర్మిల ఈరోజు ప్రగతి భవన్ ముట్టడి యత్నించారు. ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో ఆమె అక్కడికి ప్రగతి ముట్టడిస్తారన్న ఉద్దేశంతో పోలీసులు లోటస్ పాండ్లోని షర్మిల ఇంటిని చుట్టుముట్టారు. అయినప్పటికీ పోలీసుల కళ్ళు కప్పిన షర్మిల తానే స్వయంగా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ప్రగతి భవన్ దూసుకెళ్లారు. అయితే దీన్ని పసిగట్టిన పోలీసులు సోమాజిగూడ వాళ్ళ దగ్గర అడ్డుకొని ఆమెను ఎస్ఆర్ నగర్ పోలీసులను తరలించారు. ఆమె వాహనాలను కూడా తరలించారు. ఈ నేపథ్యంలో కొంత ప్రగతి భవన్ పరిసర ప్రాంతాల్లో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్ కు వెళ్లే దారులన్నింటిలో కూడా పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం, ఆ తర్వాత పంపించడం అనేది జరిగింది. అయితే షర్మిల టీఆర్ఎస్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నది. టీఆర్ఎస్ దాడులు పెరిగిపోతున్నాయి. పోలీసులు శాంతి భద్రతను కాపాడటంలో విఫలమయ్యారు. ప్రతిపక్ష పార్టీలకు కానీ అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయాలను తప్పుపడుతూ ప్రజల్లోకి వెళ్తున్న వాళ్ళని ఎవరిని కూడా సహించే పరిస్థితిలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం లేదన్న విషయం స్పష్టమవుతుంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కానీ ప్రజలకు ఏవైతే కావాలో వాటిని సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్న ఉద్దేశంతో కొంతకాలంగా దాదాపుగా షర్మిల దఫాలుగా 3400 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర ఆశాంతం కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను మాత్రమే ప్రజల ముందు ఎత్తి చూపారు. ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల పనితీరు, భూ కబ్జాలు, ఇసుక మాఫియా, కృష్ణమూర్తి, ఇప్పుడు షర్మిలను ఎక్కడికి తరలించారు? కార్యకర్తల ఆందోళన ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? షర్మిలను సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే సోమాజిగూడలో అరెస్ట్ చేసిన పోలీసులు సంజీవ్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ప్రగతి భవన్ ముట్టడికి మరోసారి ప్రయత్నానికైతే ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కొంత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఈ వైసీపీ తీరును తప్పుపడుతున్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కావాలని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయని చెప్పారు. అయితే పోలీసులు నిన్న నర్సంపేటలో జరిగిన దాడిని నివారించడంలో కానీ ముందుగా పచ్చిగట్టడం విఫలమయ్యారని షర్మిలతో సహా ఆ పార్టీ కార్యకర్త ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రగతి భవన్ ముట్టడిస్తాం అనే ఉద్దేశంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ సాయుధ పోలీసులతో ప్రగతి భవన్ కు ప్రహార కాస్తా ఉన్నారు. సంపత్, ప్రగతి భవన్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ప్రగతి భవన్ వద్ద కొంత ఉద్రిక్తత ఏర్పడింది. కారణం ఏంటంటే టీఆర్ఎస్ వైసీపీ పార్టీ నేతలు ఏ తరఫు నుంచి వస్తారో ఎక్కడి నుంచి వస్తారో తెలుస్తుంది. షర్మిలనే ఇంట్లో కట్టడి చేసి హౌస్ అరెస్ట్ చేసి చుట్టుముట్టినప్పటికీ
ఆమెనే పోలీసుల కళ్ళు బయటకు రావడాన్ని పోలీస్ శాఖ కూడా తీవ్రంగా భరిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు కూడా షర్మిలకు మద్దతుగా ఆమె కాన్వాయ్తో పాటు వెళ్లారు. అయితే వెళ్ళినప్పటికీ వాళ్ళని కూడా పోలీసులు ఆమె కారులోని దించేసి ఎక్కడెక్కడే అరెస్టు చేస్తా ఉన్నారు. సంపత్. కృష్ణమూర్తి జై షర్మిలక్క బస్